మొసాద్ ఇజ్రాయెల్ కు చెందిన అత్యంత శక్తివంతమైన నిఘా స్పెషల్ ఆపరేషన్ల సంస్థ. ఈ సంస్థ ఒక ఆపరేషన్ ను ఎంచుకుంటే శత్రువు అంతంతోనే అది ముగుస్తుంది. హిట్ లిస్ట్ లో ఉన్న శత్రువు భూప్రపంచంలో ఎక్కడ దాక్కుని ఉన్నా వెతికి వేటాడి చంపడం మొసాద్ స్టైల్. విదేశీ గడ్డపై విష ప్రయోగాలు, బాంబు దాడులు, క్షిపణి దాడులతో శత్రువును మట్టుబెడుతుంది. పశ్చిమాసియాలోని ప్రత్యర్థులను దెబ్బతీయడంలో ఇజ్రాయెల్ మరోసారి ప్రత్యేకతను చాటుకుంది. ఇరాన్ పై తాజాగా చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ కోసం చాలా కాలం నుంచే పావులు కదిపినట్లు తెలుస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని, సైనిక బలాన్ని దృష్టిలో పెట్టుకుని భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం అవసరమైన ఆయుధ వ్యవస్థలు, పరికరాలు, కమాండోలను రహస్య మార్గాల్లో ఇరాన్లోకి చేరవేయడంలో ఇజ్రాయెల్ గూఢచర్య విభాగం మొస్సాద్ కీలక పాత్ర నిర్వర్తించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు అత్యంత సమీపంలోనే డ్రోన్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలను అక్కడికి చేర్చింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ మొదలు కాగానే ఇక్కడి నుంచి డ్రోన్లను ప్రయోగించి ఇరాన్ క్షిపణి స్థావరాలతో పాటు పలు ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ ఏర్పాటైన ఏడాదికి అంటే 1949లో ఏర్పాటైన మొస్సాద్ చేపట్టిన పలు ఆపరేషన్ల గురించి ఇప్పటికీ ప్రపంచ దేశాలు కథలుగా చెప్పుకుంటాయి. అయితే మొస్సాద్ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తొలిసారి పరిచయం చేసింది 1972లో చేపట్టిన ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్. జర్మనీలో జరిగిన ఒలింపిక్స్ కు వెళ్లిన 11 మంది ఇజ్రాయెల్ అథ్లెట్లను పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ చంపేసింది. దీంతో రగిలిపోయిన ఇజ్రాయెల్ చంపిన వారందరినీ గుర్తించి వారిని చంపేందుకు 15 మంది సభ్యులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం పలు దేశాల్లో దాగి ఉన్న పాలస్తీనా మిలిటెంట్ గ్రూపులను అత్యంత క్రూరంగా, నిర్దాక్షిణ్యంగా చంపేసింది. అంతకుముందు జర్మనీలో యూదులపై హత్యాకాండ సాగించిన అడాల్ఫ్ ఐచ్మన్ ను అర్జెంటీనాలో పట్టుకుని ఇజ్రాయెల్ కు తరలించి బహిరంగంగా ఉరితీసింది ఇజ్రాయెల్. హత్యలు చేయటమే కాదు, మొస్సాద్ తనకున్న నిఘా నెట్వర్క్ సాయంతో ఇరాక్, ఇరాన్, సిరియా దేశాల అణు కార్యక్రమాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఇరాక్ లో అయితే ఏకంగా న్యూక్లియర్ బేస్ పైనే బాంబులు వేసింది. ఇరాన్ కు చెందిన 6 అణు శాస్త్రవేత్తలను చంపేయడం ద్వారా ఆ దేశ అణు లక్ష్యాలను మొస్సాద్ నిలువునా నీరుగార్చింది. హత్యలు చేయటంలో కూడా మొస్సాద్ ఎప్పటికప్పుడు వినూత్న విధానాలను కనిపెడుతుంది. కొత్త విషయాలపై ప్రయోగాలు చేస్తూనే శత్రువులను చంపడానికి అణు ధార్మిక పదార్థాలను వాడుతుంది. మొస్సాద్ తన లక్ష్యాలను చేరుకునే క్రమంలో పలు దేశాల గూఢాచార సంస్థలతో కలిసి పనిచేస్తుంది. 9/11 దాడుల గురించి అమెరికాకు మొస్సాద్ ఒక నెల రోజుల ముందే సమాచారం ఇచ్చి హెచ్చరించినట్టు చెబుతారు. అలాగే అబోతాబాద్ లో తలదాచుకున్న లాడెన్ లొకేషన్ ను గుర్తించడానికి ఇజ్రాయెల్ సహకారం ఉందని CIA మాజీ చీఫ్ జాన్ బ్రెన్నన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. గతేడాది ఏప్రిల్, అక్టోబర్లలో ఇరాన్ పై దాడులకు ముందు కూడా ఇజ్రాయెల్ గూఢాచార్య విభాగం మొస్సాద్ కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించింది. 2018లో ఇరాన్ అణు రహస్యాలను ఈ నిఘా సంస్థ దొంగిలించింది. దీంతోనే టెహ్రాన్ అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ప్రపంచానికి చూపించింది. 2022లో నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్ లో ఇరాన్ కు చెందిన 100 డ్రోన్లను ధ్వంసం చేసింది. 2023లో కూడా మొస్సాద్ తమ దేశంలో ఇలాంటి ఆపరేషన్ నిర్వహించినట్లు ఇరాన్ ఆరోపించింది. 2020లో ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మొహసెన్ ఫక్రీజాదను మొస్సాద్ హత్య చేసింది. తాజాగా గాజాలో హమాస్ మిలిటెంట్ల స్థావరాలు లక్ష్యంగా జరిపిన దాడుల్లో వేలాది మంది మరణించగా, మరోసారి ఇరాన్ పై జరిపిన దాడుల్లో మరో అణు శాస్త్రవేత్త డాక్టర్ ఫరీయుద్దీన్ అబ్బాసీ, ఆయన భార్య, పిల్లలు ఉన్నారు. ఇజ్రాయెల్ కు హాని తలపెట్టే వారిని వదిలిపెట్టేది లేదని మరోమారు మొస్సాద్ స్పష్టం చేసింది.